భారత్లో అత్యధికంగా వినియోగిస్తున్న మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో వాట్సాప్కు 280 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మన భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో అంటే దాదాపు 50 కోట్ల మంది యాక్టివ్ వాట్సాప్ యూజర్లు ఉన్నారు. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్. ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్లలో వాట్సాప్ ప్రధాన స్థానాన్ని సంపాదించుకునింది. కోట్లాది మంది వినియోగదారులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్లో ఉండటానికి ఈ యాప్ను ఉపయోగిస్తారు. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకురావడంలో ముందంజుంటుంది. 2009లో ఒక చిన్న సాధారణ సందేశం పంపే యాప్గా ప్రారంభించి కాలక్రమేణా అనేక మెరుగైన ఫీచర్లను పరిచయం చేసింది. ఇది వాయిస్, వీడియో కాల్స్, మెసేజింగ్, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగి ఉండటం వల్ల వినియోగదారుల ప్రైవసీని కూడా గౌరవిస్తుంది. ఇది ఆండ్రాయిడ్, iOS, వెబ్ ప్లాట్ఫామ్లలో కూడా పనిచేస్తుంది. అంతేకాదు గ్రూప్ చాట్, బ్రాడ్కాస్ట్ ఫీచర్లతో కూడా కనెక్ట్ అవ్వవచ్చు. అయితే వాట్సాప్ను సైబర్ నేరగాళ్లు మోసాలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. వాట్సాప్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరి బారిన పడకుండా జాగ్రత్తగా వాడుకుంటే వాట్సాప్ అయితే చాలా లాభదాయకమైనది. ఏవైనా తెలియని లేదా అనుమానాస్పద చిత్రాలకు చెక్ పెట్టేందుకు వీలుగా తాజాగా వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ను అందుబాటులోకి తేలింది. అదే రివర్స్ ఇమేజ్ సెర్చ్. స్పామ్ కాల్స్లకు చెక్ పెట్టేందుకు వీలుగా అప్డేట్లను అందించిన వాట్సాప్ ఇప్పుడు స్పామ్ ఇమేజెస్లను కూడా గుర్తించేందుకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్ అప్డేట్ను తీసుకురావాలని చూస్తోంది. వాట్సాప్లో వచ్చే ఇమేజ్లను సెర్చ్ ఆన్ వెబ్ ఆప్షన్ ఉపయోగించి ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ లేదా బ్రౌజర్ సహాయం లేకుండా ఇమేజ్ గురించి వాట్సాప్లోనే సెర్చ్ చేయవచ్చు. వాట్సాప్ మరొక ముఖ్యమైన ఫీచర్ను ప్రవేశపెట్టింది. అదే వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్ట్. ఈ ఫీచర్ వినియోగదారులు అందుకున్న వాయిస్ సందేశాలను చదవగలిగే అవకాశాన్ని ఇస్తుంది. ఈ ఫీచర్ ప్రయాణం వంటి సందర్భాల్లో సందేశాలను త్వరగా అర్థం చేసుకోవడం, అలాగే ప్రతిస్పందించడం చాలా సులభం చేస్తుంది. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే ఈ ఫీచర్ను ఉపయోగించడానికి ఈ దశలను అనుసరించండి. వాట్సాప్ను అప్డేట్ చేయండి. ముందుగా మీ ఆండ్రాయిడ్ పరికరంలో వాట్సాప్ యొక్క తాజా వర్షన్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. ఈ ఫీచర్ తాజా అప్డేట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందువల్ల గూగుల్ ప్లే స్టోర్లో ఫీచర్ అప్డేట్ అయ్యిందో లేదో చూడండి. తర్వాత వాట్సాప్ సెట్టింగ్ని తెరవండి. మీ పరికరంలో తాజా వర్షన్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత వాట్సాప్ యాప్ను తెరిచి అప్పుడు ఎడమ లేదా కుడివైపు భాగంలో ఉన్న 3 నిలువ బొమ్మలపై క్లిక్ చేయండి. ఇది సెట్టింగ్స్ పేజ్కు తీసుకెళ్తుంది. తర్వాత చాట్ సెట్టింగ్లకు వెళ్ళండి. సెట్టింగ్స్ పేజ్లో చాట్ సెట్టింగ్ల విభాగాన్ని ఎంచుకోండి. ఇక్కడ మీరు మీ చాట్స్ లేదా సందేశాల గురించి అవసరమైన అన్ని ఎంపికలను చూడవచ్చు. తర్వాత వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్ట్ ప్రారంభించండి. ఇప్పుడు వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్ట్ ఆన్ ఆప్షన్ కనిపెట్టండి. దీన్ని ప్రారంభించడానికి టోగల్ స్విచ్ను ఆన్ చేయండి. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత మీరు పొందే వాయిస్ సందేశాలను ట్రాన్స్క్రిప్ట్లో అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ తీసుకొచ్చిన మరో కొత్త ఫీచర్ కస్టమ్ లిస్ట్. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లకు నచ్చినట్టు చాట్ ఫిల్టర్స్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకు చాలా కాంటాక్ట్స్ దర్శనమిస్తుంటాయి. అందులోనే ఫ్రెండ్స్, పర్సనల్, వృత్తిపరమైన లేదా వ్యాపారానికి సంబంధించినవి అన్నీ కలిసే ఉంటాయి. అందులో మనకు కావాల్సిన వ్యక్తితో చాట్ చేయాలంటే అంత పెద్ద లిస్ట్లో వెతుక్కోవాల్సి ఉంటుంది, లేదా సర్చ్ బార్ని ఉపయోగించి వెతుక్కొని చాట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇకపై ఆ అవసరమే లేకుండా ఈ కస్టమ్ లిస్ట్ ద్వారా కాంటాక్ట్స్ను ఫిల్టర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేయగానే ఆల్, అన్రెడ్, ఫేవరెట్స్, గ్రూప్స్ ఇలా చాలా ఫిల్టర్స్ కనిపిస్తాయి. వీటి పక్కనే త్వరలో ప్లస్ ఐకాన్ కూడా రానుంది. దీని సహాయంతో మన కాంటాక్ట్లలో ఫ్యామిలీ, ఆఫీస్, ఫ్రెండ్స్ ఇలా నచ్చిన కొత్త లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాక ఫిల్టర్ను లాంగ్ ప్రెస్ చేసి ఎడిట్ చేసే సదుపాయం కూడా ఉంటుంది.
అయితే ఇందులో లేని ఒక ఫీచర్ కాల్ రికార్డింగ్. చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సాధారణ కాల్ల మాదిరిగానే వాట్సాప్ కాల్లను కూడా రికార్డ్ చేయాలనే మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. కానీ వాట్సాప్లో కాల్స్ రికార్డ్ చేయడానికి ఎలాంటి అధికారిక ఫీచర్లు లేదు, ఎందుకంటే వాట్సాప్ ఇన్బిల్ట్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ను అందించదు. అయితే మీరు వాట్సాప్ కాల్లను రికార్డ్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్లను ఉపయోగించవచ్చు. వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయడం ఎలా? గూగుల్ ప్లే స్టోర్లో క్యూబ్ ఏసీఆర్, సేల్స్ ట్రయల్ లేదా ఏసీఆర్ కాల్ రికార్డులలో ఏదైనా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. క్యూబ్ ఏసీఆర్ వాట్సాప్ కాల్లను అలాగే ఇతర ప్లాట్ఫామ్ల నుండి కూడా కాల్స్ రికార్డ్ చేయడానికి ఈ కాల్ రికార్డింగ్ యాప్ మీకు అనుమతిస్తుంది. సేల్స్ ట్రయల్ ఇది నిపుణుల కోసము మాత్రమే ప్రత్యేకంగా రూపొందించిన ప్రీమియం కాల్ రికార్డింగ్ యాప్. ఏసీఆర్ కాల్ రికార్డర్ ప్రస్తుతం ఎక్కువ మంది ఈ యాప్ను వినియోగిస్తున్నారు, అలాగే ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇదిలా ఉండగా వాట్సాప్ మరో 2 కొత్త ఫీచర్లను కూడా తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. అందులో చాట్ మెమొరీ ఫీచర్ ఒకటి, రెండోది ఈజీ కాంటాక్ట్ మేనేజ్మెంట్ చేసుకునే ఫీచర్. చాట్ మెమొరీ ఫీచర్ మెటా ఏఐతో షేర్ చేసిన పర్సనల్ డేటాను రికార్డ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనకు అవసరమైనప్పుడు కావలసిన సమాచారం లేదా సూచనలను కూడా ఇస్తుంది. ఇది కొత్త కాంటాక్ట్లను ప్రత్యేకంగా వాట్సాప్లోనే సేవ్ చేసుకునేందుకు మరో కొత్త ఫీచర్ను కూడా తీసుకురానుంది. అంటే ఇకపై మనం కాంటాక్ట్ సేవ్ చేసే సమయంలో కేవలం వాట్సాప్లో యాడ్ చేయాలా లేదా మొబైల్లోనూ కూడా యాడ్ చేయాలా అనే 2 ఆప్షన్లు కూడా కనిపించనున్నాయి. అందులో మనకు నచ్చిన ఆప్షన్ ఎంచుకొని కాంటాక్ట్స్ను మనం సేవ్ చేసుకోవచ్చు.